శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తి ద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువుల నుండి 20వ అధ్యాయము శిష్య విజ్ఞాపన నుండి 6వ కందార్థము క్రమ సంఖ్య 286. కొట్టితి తిట్టితి శ్రమలన్ బెట్టితి, నీ మనవి చెవుల పెట్టక పెడచౌ బెట్టితి మొట్టితి వెడలన్ కొట్టితి, నీ మనసు తెలియా కోపము లేక. సరే తెలిసే నీ ఓపిక పోక, పట్టు మిచ్చెదా ఇంకా నట్టేమి అని దయా పుట్టి ఇచ్చితి బోధ గట్టి వాడవు రోరి కోపము లేక. సరే తెలిసే నీ ఓపిక పోక. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశితం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాసకమైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరుగులు 20వ అధ్యాయము శిష్య విజ్ఞాపన నుండి ఈరోజు మనము 6వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 286. క్రిందటి కందార్థములో ఎంతటి వారికి భ్రమను కలిగించు అష్టాంగ యోగములు, అనిమాది అష్టసిద్ధులు లోకములో ఎన్నో విద్యలు ఉండగా, ఆ విద్యల వంకకు నీ బుద్ధిని పోనివ్వక ఈ పరిపూర్ణ విద్య కొరకు నా వద్దకు వచ్చి ఆ విద్యను సాంఘోపాంగముగా గ్రహించి సకల సంశయములెల్లా తీర్చుకొని సంతోషపడుచున్న నిన్ను చూచి నేను సంతోషపడుచున్నాను. నిన్ను ఏ తండ్రి గనినాడో నీ పూర్వపుణ్య ఫలం ఎంతటిదోనని నీ మీద నాకు ఎంతో ప్రేమ ప్రీతి కలిగి, నీ అంతటి వాడు లేడని శభాసని మెచ్చుకొనుచున్నాను. ఆ లోకులందరూ అసత్యమైన ఎరుక భ్రాంతులకు వశపడి ఆ ఉపవాసాది ఆ నియమ కర్మలకు బద్ధులై వాటి వలన వారికేదో మూట వచ్చునని ఆ భ్రాంతులకు జీవితమంతా అవ్యర్థము చేసుకొనుచున్న వారి బుద్ధులను చూచి చీచి అని నేనెంతో నొచ్చుకొనుచున్నాను. కానీ నీ వట్టి నిరర్థకమైన పనులు చేయక, నీకిప్పుడు ఉన్న మంచి బుద్ధిని విడవక, చెడ్డవారి సాంగత్యము కోరక ఎల్లప్పుడూ భద్రతగా ఉండవలెనని నీ మంచి కోరి నేను ఈ పరిపూర్ణ బోధన తెలుపుచున్నాను అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 20వ అధ్యాయము శిష్య విజ్ఞాపనలో 6వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 286.
కొట్టితి తిట్టితి శ్రమలన్ బెట్టితి, నీ మనవి చెవినం బెట్టక పెడచౌ బెట్టితి, మొట్టితి వెడలన్ గొట్టితి, నీ మనసు తెలియ కోపము లేక, సరే తెలిసే నీ ఓపికే పోక, పట్టు మిచ్చెద ఇంక నట్టేమి అని, దయబుట్టి ఇచ్చితి బోధ, గట్టి వాడవురోరి కోపము లేక, సరే తెలిసే నీ ఓపిక పోక. శిష్యా, నీ మనసు తెలియ అంటే ఈ పరిపూర్ణ బోధను ఆరూఢపరుచుకొనుటకు కావలసిన యోగ్యత, అర్హత నీకు ఉన్నవో లేవో తెలుసుకొనుటకు, కోపము లేక, నీపై ఎట్టి దురభిప్రాయము లేకని, కేవలము నీ అర్హత ఏ మేరకో ఆ తెలుసుకున్నటకు మాత్రమే. కొట్టితి అంటే శారీరకంగా నిన్ను హింసించి తిని, తిట్టితి మాటలతోనూ కష్టము కలిగించితి, శ్రమలను పెట్టితి అంటే అనేక కష్టములు కలిగించే పనులు చెప్పి తిని, నీ మనవి చెవుల పెట్టక, అట్టి శిక్షణలో నీకు కలిగిన కష్టములు నీవు వ్యక్తపరుచుతున్నా నేను ఏమాత్రము పట్టించుకోక పెడచౌ పెట్టితి, ఏమాత్రము లెక్కలోకి తీసుకోలేదు. పైగా మొట్టితి అంటే తలపై కొట్టాను, వెడలను కొట్టితే అంటే శిక్షణా కేంద్రము నుండి నిన్ను బయటకు పంపించి వేసి తిని, తెలిసే నీ ఓపిక. మరి బయటకు నెట్టివేసినప్పటికీ కూడా అత్యంత ఓర్మితో వీటన్నింటినీ అనుభవించితివి. శిష్య, ఎంత కాలము నుండియో నిన్ను ఆవరించి ఏ కర్మల చేతనో వదిలిపోక పాదుకొని ఉన్న భ్రాంతి జ్ఞానము, ఆ పరిపూర్ణ భావమును గ్రహించుటకు అహంకార అభిమాన రాగిత్యముతో కలిగి ఉండుట నేను తెలుపు పూర్ణబోధ వలన నిన్ను విడిచిపోవలయుననియు అయోగ్యతగా చెప్పబడుచున్నవి కనుక నీలో ఉన్న వికారములన్నీ తొలగి ఆ బోధ స్థిరపడవలయుననియు అందుచే నిన్ను ఎన్నో విధములా మందలించుచు మాటి మాటికి తిట్టుచు కారణము లేకనే కొట్టుచు నీవు ఈ విద్యకు తగిన వాడవు కాదని మెడబెట్టి నెట్టుచు ఎన్నో విధములా నీ మీద దయాదాక్షిణ్యములు లేక పెట్టరాని శ్రమలన్నీ పెట్టి తిని ఇన్ని బాధలు ఎల్లయూ భరించి ఎంతో ఓపికతో నొప్పిబడక ఉన్నందుకు అత్యంత ఓర్మితో వీటన్నింటినీ అనుభవించితివి కనుక పట్టు మిచ్చేదా అనుగ్రహించి ఈ పరిపూర్ణ భావమందలి రహస్యమును నీకు చెప్పి తిని ఇంకా నట్టేమి అని అంటే ఎలాంటి సంశయము లేకుండా దయబుట్టి ఇచ్చితి బోధ సంపూర్ణమైన అనుగ్రహముతో
ఈ భావమును నీకు అందిస్తున్నాను. గట్టివాడవు రోరి, చాలా దృఢమైన, స్థిరమైన, యోగ్యమైన మనస్సు గలవాడవు. అంటే ఈ విద్యకు తగినవాడవని, ఈ విద్యకు తగినవాడవని, యోగ్యుడవని నీ మీద దయతలచి ఈ అచల బోధను తెలిపి నీలోనున్న అజ్ఞాన గ్రంథులన్నీ నిర్మూలము చేసి తిని నిన్ను ఎంతో ప్రయోజకుడను చేయవలయునని అదృఢమైన ప్రేమతో అంత కఠినముగా ప్రవర్తించితిని గాని నీ మీద నాకు ఎన్నడూ కోపము లేదు అని మనసిచ్చి తెలుపుతున్నాను. నాకు కోపము లేక నీ మనసు తెలుసుకునేందుకు నిన్ను కొట్టి తిని, తిట్టి తిని, శ్రమ పెట్టి తిని, మొట్టి తిని, నీవు చెప్పే మాట వినకుండా బయటకు విడలగొట్టి తిని. సరే, నీ పట్టుదల తెలిసినది, పోకుండా నన్నే ఆశ్రయించి ఉన్నావు, ఇక ఆలస్యం ఎందుకు, బోధ ఇచ్చేద గ్రహింపుము అని దయబుట్టి ఈ బోధ పూర్తిగా చెప్పి తిని నీవు గట్టివాడవురా అంటూ ఈ కన్నార్థ భావాన్ని అందిస్తున్నారు కృష్ణదేశికేంద్రుల వారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.